ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో హాయ్ ఫ్రెండ్స్, మార్కస్ అయితే ఈ ట్రిప్ మొత్తం మేమిద్దరం ఇంగ్లీష్ మాట్లాడాలని చెప్పి ఛాలెంజ్ ఇచ్చిండు. నేను ఆ ఛాలెంజ్ యాక్సెప్టెడ్ చేస్తున్నా. వాడు ఎంతగానో ఇంగ్లీష్ మాట్లాడుతాడో నేను చూసి ఎంటర్టైన్మెంట్ అవ్వండి. ఓకేనా? సరే, ఇంగ్లీష్లో సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు వాళ్ళకి. ఇంగ్లీష్లో సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ our channel, all of you subscribe మన ఛానల్. చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్రక్ క్లాక్స్. అన్నదే చిన్న సెకండ్ ఎవరో నీలో నా బట్ట కుర్జము నాకు ఛాలెంజ్ చేసి. ఓకే, డన్. మేమిద్దరం ఇంగ్లీష్లో మాట్లాడి తీరుతాం అంతే. నువ్వు మాట్లాడలేదు అనుకో, తాట తీస్తా. మాట్లాడతాం. ఓకేనా? ఓకే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. Tell me, had you lunch? Lunch and take lunch. Take lunch. Take lunch, na? Take lunch? Lunch. Take. What take? Rice. And tell. పచ్చడి. What's mean of English in పచ్చడి? Pickles. సో హాయ్ ఫ్రెండ్స్, మేము ఈ గల్లీలోకి రావాల్సిన కారణం ఏంటంటే చుట్టూ తిరిగి వస్తే 50 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ మాత్రమే మనకు JSW జిందాల్ ఫ్యాక్టరీ అయితే ఉంది. సో మేము అన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే బండి వెళ్తా లేదా చూసుకున్న తర్వాతనే ఈ గుహలోకి అయితే వచ్చినాం అనమాట. సో ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఒక 10 కిలోమీటర్స్లో మన కంపెనీ అయితే ఉంది. కాబట్టి మేము ఈ గల్లీలో నుంచి వచ్చినాం. కాకపోతే కొంతమందికి కొంచెం హైట్ లోడ్ కావచ్చు, లేదా వెడల్పు ఏదైనా లోడ్ ఉంటే మ్యాప్ చూసుకొని వస్తారని చెప్పేసి నేను ఆ ఉద్దేశంతో మీకు ఇవన్నీ క్లియర్గా చూపించాల్సి వస్తుంది. లోడ్ అయితే అయిపోయింది. ఆడ లోపల కెమెరా అలో లేదు అండ్ చాలా రిస్క్ ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ డ్రైవ్ ఏమో తెలియదు, సమ్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు వీడియోస్ అయితే అలో చేయలేదు. ఎంత రిస్క్ అంటే ఫస్ట్ తాడేయాలి, జల్లేయాలి, దాని తర్వాత మళ్ళీ పట్టేసి దాని మిగిలి కట్టాలి. మా ఏమో హైట్ బాడీలు బ్యాలెన్స్ కాక సర్కస్ చేసినట్టు ఉంటుంది. మొత్తానికైతే ఆ బాధల నుంచి బయటపడ్డాం. పేపర్లు అయితే వచ్చినాయి. అన్లోడింగ్ వచ్చేసి బెంగళూరు అనమాట. బెంగళూరు అడ్రస్ ఎక్కడికి ఇచ్చారంటే హోస్కోట్ ఇండస్ట్రియల్ ఏరియా, చింతామణి, బెంగళూరు. హోస్కోట్ ఇండస్ట్రియల్ ఏరియాకి ఇచ్చారు, చింతామణి సర్కిల్ దగ్గర. సో ఇప్పుడైతే మనం ఆడుకోదాం. ఎంతవరకు తోలుతామో తెలియదు. ఇందాకైతే ఫుల్ కష్టపడి కొంచెం అన్ఈజీగా ఉంది అండ్ కొంచెం అన్కంఫర్టబుల్గా కూడా ఉంది. మొత్తం ఎనర్జీ లాస్ అయిపోయినాం. డీజిల్ అయితే కొట్టించుకుందాం, వీలైనంత వరకు పోదాం. పొద్దున్నలోపు ఆదిలాబాద్ అయితే చేరుకుందాం. చూద్దాం, వెయిట్ అండ్ సీ. ముందర అయితే ఒక టీ స్టాల్ ఉంది, టీ తాగి పోదాం. నాకేంత స్టేన్ అవుతుందంటే మన మార్కస్. సో మేము ఎలాగో ఒక ఛాలెంజ్ అనుకుంటున్నాం కాబట్టి మార్కస్ని నేను ఇంగ్లీష్లోనే అడుగుతా. మార్కస్, వాట్ హ్యాపెన్స్? గుడ్డు బాలు, నైస్ హెయిర్ స్టైల్. దెన్ గో డ్రింక్ టీ. Yes. Go. Here go. Tea. సో బాయ్. చూడండి ఫ్రెండ్స్, ఈ ట్రిప్ మొత్తం ఇంగ్లీష్లో మాట్లాడదామని డిసైడ్ అయినాం. ఫుల్ ఎంటర్టైన్ అవుతారు, చూసుకోండి. ఆ నుంచి బయలుదేరిన తర్వాత నేను ఎక్కడ కూడా వ్లాగ్ చేయలేదన్నా.
ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ ఉండే అండ్ కొంచెం స్ట్రెయిన్గా కూడా ఉండే. సో అందుకనే ఇప్పుడైతే పెట్రోల్ పంప్ దగ్గరికి అయితే వచ్చినాం. మనం రెగ్యులర్గా కొట్టించే పెట్రోల్ పంప్ ఇది. ఇక్కడే మనకు గిఫ్ట్లు అవన్నీ ఇస్తూ ఉంటారు. నేను చాలాసార్లు చెప్పిన ఈ బంక్ అడ్రస్ మన మోల్ దాటంగానే ఉంటుంది, రైట్ సైడ్ బంక్ ఇది. సో ఈ 200 లీటర్లు దాటిందంటే షుగర్ ప్యాకెట్లు కావచ్చు, షార్ట్లు కావచ్చు, రైస్ ప్యాకెట్, బిర్యానీ రైస్ ప్యాకెట్ ఇవన్నీ ఇస్తారనమాట ఈడ. సో ఎవరు వచ్చినా కానీ ఇక్కడే కొట్టించుకోండి, గిఫ్ట్ అయితే ఇస్తారు ఈడ ఖచ్చితంగా. మనకి ఏ పెద్ద అదంత పెద్ద లెక్క కాదు కానీ ఎంతో కొంతకు సేవ్ అవుతుంది అని అంతే. ఇప్పుడైతే సేటుకు ఫోన్ చేసి ఎన్ని లీటర్ల డీజిల్ కొట్టించుకోవాలో ఒకసారి అడగాలి. మనం అడిగిన తర్వాతనే డీజిల్ ఫుల్ ట్యాంక్ చేయాలి. ఎన్ని లీటర్లు పట్టింది మార్కస్? 219 ఇంగ్లీష్ 319 లీటర్స్. ఓకే, సో 390 లీటర్స్ పడుతుంది. ఇంకో 10 లీటర్లు పడుతుందేమో, ఇంకొక 2-3 లీటర్లు పడుతుంది. ఆడికి అయితే ఎండిపోయింది. ఇంకొంచెం ఒట్టు 20 చెయ్యి. ఇక్కడ మన గిఫ్ట్లు ఇస్తారు కాసేపు అయితే. 20 లీటర్లు అయితే డీజిల్ పట్టింది. ఎప్పట్లాగానే మనకు 1 కేజీ రైస్ ప్యాకెట్ అయితే ఇచ్చిండు అన్న. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. అందరు ఇదే బంకుకు రావాలి. ఎప్పుడు రెగ్యులర్గా ఈయనే కొట్టించుకుంటాం మేము. ప్రతిసారి 2 ప్యాకెట్లు ఇస్తుండే, ఈసారి 1 ప్యాకెట్ ఇచ్చిండు. 20 లీటర్లు తక్కువ ఉందని చెప్పేసి వాళ్ళ బంక్లో వాళ్ళ సారు పర్మిషన్ ఇయ్యడంట. అందరు ఈ హైవేలో చెప్పినాగా నాగపూర్ బైపాస్ నుంచి 30 కిలోమీటర్స్ వస్తే లెఫ్ట్ సైడ్ ఉంటుంది బంకు. అందరూ రండి. ఓకే, సో ఫ్రెండ్స్ ఇదే బంకులో పక్కనే ఆపి తిననీకి అయితే ఆపుకున్నాం అనమాట. సో తినేసి ఒకటేసారి టైం అయితే 12 అవుతుంది, మరీ లేట్ అవుతుంది. ఇంకా తినేసి బయలుదేరినాం అంటే ఫస్ట్ సెకండ్ వచ్చేసి మనం మళ్ళీ ఏటీఎం దగ్గర ఆగాలి. మన దగ్గర డబ్బులు లేవు. బంకులో అడిగితే క్యాష్ లేవంట. ఆల్రెడీ కలెక్ట్ చేసి ఓనర్కి ఇచ్చేసారంట. సో ఏదైనా దగ్గరలో ఉన్న ఏటీఎం దగ్గర పోయి డబ్బులు డ్రా చేసుకోవాలి. ఎందుకంటే మహారాష్ట్ర తెలంగాణ బార్డర్లలో డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. సో అక్కడ డబ్బులు ఇవ్వాలి కాబట్టి మనం ఏడ ఏటీఎం కనిపిస్తే ఆడ ఆపి డబ్బులు డ్రా చేసుకొని పోవాలి. సో వీలైనంత వరకు తోలుదాం. నా టార్గెట్ అయితే మాక్సిమం మహారాష్ట్ర బార్డర్ వరకు తోలుదాం అనుకుంటున్నా. అక్కడికి వెళ్ళడానికి అయితే 3-4 అవుతుంది టైం. బార్డర్ కాడ మస్తు ప్లేస్ ఉంటుంది కాబట్టి కట్టుకెళ్ళాడని ఆపుకొని వండుకోవచ్చు, ఏం బాధ ఉండదు. చూద్దాం ఎంతవరకు పోతున్నాం. ఆడి వరకు అయితే పోవాలని ట్రై చేస్తా ఖచ్చితంగా. సో ఫ్రెండ్స్ అక్కడ నుంచి అయితే కొంచెం నాన్ స్టాప్ వచ్చిన, హెవీ ట్రాఫిక్ ఉండే, నాన్ స్టాప్ వచ్చిన, రోడ్డు కూడా బాగాలేకుండే. అందుకే ఎటువంటి వ్లాగ్ అయితే చేయలేదు. చూడండి మహారాష్ట్ర బార్డర్కి అయితే వచ్చిన నేను. సో ఇక్కడ ఈ కాంటా ఇట్లా పెట్టుకొని ఇచ్చిన స్లిప్ తీసుకుపోయి ఆడ ముందర డబ్బులు ఇచ్చి ఆడ నుంచి వెళ్ళి మనం వెళ్ళిపోవాలన్నమాట. బండ్లు అయితే మెల్లగా కదులుతున్నాయి, మస్తు క్యూ ఉంది. ఈ విధంగా బండి మిస్ అయ్యే ఛాన్సే ఉండదు వాళ్ళకి. ఎందుకంటే కాంటా పెట్టించి ఈ కాంటాల టన్నేజ్ ఎంత ఉందో చెక్ చేసుకుంటారు. ఒకవేళ పాసింగ్ ఉంటే మామూలుగా స్లిప్ ఇచ్చి ఆడ పోయి ఆడ ఎంట్రీ ఇచ్చి వెళ్ళిపోతే అయిపోతుంది. ఒకవేళ టన్నేజ్ ఉంది అనుకో తీసుకుపోయి మరీ కేసు రాస్తారు. చూడు అనిపిస్తుంది, చూద్దాం మరి ఎన్ని బండ్లు ఉన్నాయో. ఈ విధంగా చూస్తుంటే చాలా బండ్లు ఉన్నట్టున్నాయి. అందుకే ఇవాళ ఈ లైన్లో పోతాను. ఈ లైన్లో కొన్ని ఎక్కువ బండ్లు ఉన్నాయి. ఈ లైన్లోకి వచ్చిన తర్వాత అయితే ఒక పెద్ద ఆయన పాప డీసీఎం డ్రమ్ముల డీసీఎం డక్క కొడుతుండు. ఎందుకంటే అది స్టార్ట్ అవుతలేదంట. సెల్ఫ్ మోటార్ ప్రాబ్లం, మరి బ్యాటరీ ప్రాబ్లం ఏదో తెలియదు కానీ. సో స్టార్ట్ అవుతలేదని చెప్పి ఏ డ్రైవర్కి అడిగినా కానీ ఎవరు రెస్పాండ్ అవుతలేరు. సో ఆ టోయిలెట్ కాడ నా బండి ఆపి, నా ముందర నా బండి ఆపి అందరినీ పిలుచుకొని వచ్చి బండిని నెట్టే ప్రయత్నం అయితే చేసినాం. అందరితో తీసుకొచ్చి హెల్ప్ చేద్దామని చెప్పేసి ఎవ్వరు రాలేదు. ఒక 3 కలిసి అయితే ఆ బండిని అయితే గట్టిగా చూసినాం. అయినా సరే అది కాలేదు. ఏమైందని తర్వాత తెలుసుకుంటే ఆ బండ్లో డీజిల్ అయిపోయిందని చెప్పిండు కాక. అదేదో ముందే చెప్పొచ్చు అని చెప్పనుకున్నాం మేము. తోసి లాస్ట్గా స్టార్ట్ కాకపోయేసరికి అప్పుడు చెప్పిండు డీజిల్ అయిపోయిందన్న అని చెప్పిండు. సో మొత్తానికైతే సాయం చేయాలన్న ప్రయత్నం అయితే చేసినాం. కాకపోతే అది వర్కౌట్ కాలేదు. Marcus, all tires okay? Huh? Yeah, okay. Okay. Tea or coffee? Tea. What you want? Tea want? Coffee want? Tea want. Tea want? Speak loud. Loud speak. Okay. Marcus, how is tea? Super. Say something.
మార్కస్ సే సంథింగ్ రే. టీ తాగి మహారాష్ట్ర బార్డర్ నుంచి బయలుదేరిన తర్వాత తెలంగాణ బార్డర్కి అయితే ఎంట్రీ అయిపోయినాం. ఇప్పుడే తెలంగాణ బార్డర్ అక్కడ కూడా ఆపుతారనమాట. ఆడ ఆపి డబ్బులు ఇచ్చిపోవాలి. పేరుకైతే బార్డర్ అయితే కట్టుకున్నాం ఇక్కడ తెలంగాణ కాడ. సో పేరుకే అన్నీ బంద్ చేసినాం అని అంటారు కానీ మరి ముక్కు వెండి మరీ వసూలు చేస్తారు ఇక్కడ. సో ఈ నుంచి వెళ్ళి కొంచెం ముందుకు పోతే టోల్గేట్ వస్తుంది. ఆ టోల్గేట్ దగ్గర పోయి వండుకుంటే అయిపోతుంది. ఆల్రెడీ చాలా టైం అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి దాదాపుగా 5 అయితే అవుతుంటాయేమో. ఇంకా నాకైతే బాగా నిద్ర వస్తుంది. కాసేపు మార్కస్ అయితే మేలుకుంటాడు. మేలుకున్న తర్వాత నేను పడుకుంటా, వాడు మేలుకుంటాడు. ఎందుకంటే నమ్మలేము ఈ ఏరియాలో. డీజిల్ కూడా గీనే కదా కొట్టించుకున్నది. 300 కిలోమీటర్లు వచ్చినాం అంతే. డీజిల్ కొట్టించుకొని మళ్ళీ పోయింది అనుకో లేనిపోని పంచాయతీ అవుతుంది. సో ఫ్రెండ్స్ మేమైతే ఆదిలాబాద్ దాటినాక తెలంగాణ ఎంట్రీ అయినాక ఆపినాం. నాకు కదా మస్తు నిద్ర వస్తుంది. టైము ఎడికే లేట్ అయిపోయింది. 5 బాగా అవుతుంది టైము. సో ఇక పడుకుంటా. మార్కస్ మేలుకుంటాడు. బండి కావాలి ఎందుకంటే డీజిల్ ఉంది కదా, దొంగలు ఉంటారు. సో ఒక 2 అవర్స్ ఆర్ 3 అవర్స్ పడుకొని లేచిందంటే మళ్ళీ స్టార్ట్ అవ్వచ్చు. సో పడుకుంటా. మార్కస్ డోంట్ స్లీప్. ఓకే ఓకే ప్లీజ్ సెక్యూరిటీ ద వెహికల్. ఓకే ఓకే. ఇప్పుడే మా డ్రైవర్ని లేపిన. చూస్తున్నారు కదా మొహం కడుక్కుంటుండు. ఇప్పుడే మొహం కడుక్కుంటుండు. ఇంకా జర్నీ అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇంకా మొహం కడుక్కుంటుండగా ఇప్పుడు జర్నీ స్టార్ట్ అవుతుంది. కోతులు చూస్తున్నారు కదా, కోతులు. ఇంకా మొహం కడుక్కుంటుండు మా డ్రైవర్ అయితే. ఇప్పుడు ఇంకా జర్నీ అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. హాయ్ హాయ్. ఇప్పుడే లేచిండు అన్నమాట. మొహం కడుక్కుంటుండు. చూస్తున్నారు కదా. మేమైతే ఆ నుంచి బయలుదేరి నాన్ స్టాప్గా నిర్మల్ దగ్గరికి అయితే వచ్చినాం. ముందర ఏడ టిఫిన్ సెంటర్ ఉంటే ఆడ ఆపి టిఫిన్ చేసి బయలుదేరితే అయిపోతుంది. ఎందుకంటే మనం దసరా పండుగకి అందుకోవాలంటే టైం అయితే లేట్ చేయకూడదు. కాబట్టి మేము వండుకో తలుసుకోలేదు. సాయంత్రం కల్లా బంకుకు చేరుకోవాలి. హైదరాబాద్ బంకుకు చేరుకొని బంక్ ఆడ డీజిల్ కొట్టించుకొని మళ్ళీ వెంటనే బయలుదేరిపోవాలి. ఆల్రెడీ షోరూంలో కొంచెం పని ఉంది. కాకపోతే పని చేయించేది అయితే లేదు. ఎందుకంటే పని చేయించి ఒక పూట బండి ఆపినామంటే ఖచ్చితంగా మనం పండగకు అందుకోము. కాబట్టి నేను బండి నాన్ స్టాప్ తీసుకెళ్ళిపోతున్నా. బంక్ దగ్గరికి వెళ్ళిపోయినాక బంక్ నుంచి వెళ్ళి మళ్ళీ డైరెక్ట్ బెంగళూరు అయితే కొట్టేస్తా బండి ఖచ్చితంగా. నేనైతే బండి అయితే ఆపను ఎట్టి పరిస్థితుల్లో. మధ్యాహ్నం కూడా లంచ్ కూడా ఎట్టుకెళ్ళి ఏడైనా హోటల్ చూసి తినేసిపోతాం. అంతేగాని ఈ ట్రిప్ మొత్తం నాకు తెలిసి వంట అయితే కొంచెం కష్టమే. నేను ఈ ట్రిప్పు సరిగ్గా వీడియో దిగపోవడానికి కారణమే పండగ వల్ల. ఎందుకంటే ఇంటికాడ నుంచి ఫోన్లు వస్తున్నాయి, పండగ రాకపోతే మంచిగా ఉండదని వార్నింగ్లు ఇస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పండగ పోదామన్న ఉద్దేశంతో నేను ఎట్టుపోయి నాన్ స్టాప్ తోలుతున్నా బండి. సో ఆదిలాబాద్ దాటినాక అయితే ఈ డౌనల్ అయితే ఉంది. చాలామంది డ్రైవర్లు చేసే పని ఏంటంటే డౌనల్స్ ఉన్నప్పుడు ఈజీగా బండి మైలేజ్ సేవ్ చేద్దామనో లేకపోతే స్పీడ్ పెంచుదామని చెప్పి నూటలు కొడతారు. నూటలు కొడితే బండి హెవీ స్పీడ్గా పోయి బ్రేకులు పదే కొట్టడం వల్ల సో బ్రేకులు అనేటివి రాకుండా హెయిర్ దిగి చాలా యాక్సిడెంట్లు అయితే జరుగుతున్నాయి. దానివల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి నెక్స్ట్ వచ్చే డ్రైవర్లు ఎవరైనా సరే మైలేజ్ కంటే లైఫ్ ముఖ్యము. కాబట్టి ప్రతి ఒక్కరూ గేర్లోనే బండి దింపుకొని నిదానంగా పోతే అయిపోతుంది. చిన్నగా దింపుకోండి. బండి స్పీడ్గా వెళ్తే గేర్లో ఉంటే కొంచెం బ్రేక్ చేసుకొని నిదానంగా వెళ్ళండి. అంతేగాని నూటలు కొట్టి మనం ప్రమాదంగా యాక్సిడెంట్లు చేసుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది. మన కోసం చాలామంది వెయిట్ చేస్తుంటారు ఇంటికాడ. కాబట్టి ప్రతి ఒక్కరు డౌనర్లు దిగేటప్పుడు మాత్రం ఖచ్చితంగా అయితే నూటలు అయితే కొట్టడం మానేయండి మ్యాక్సిమం. సో ఫ్రెండ్స్ మాకు డెఫ్ ఆయిల్ ఎప్పుడు కూడా సరిగ్గా పోసుకుంటలేము. ఒక్కొక్క బకెటే పోసుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళా డిచ్పల్లి కాడున్న టాటా షోరూమ్ దగ్గర మళ్ళీ ఒక బకెట్ తీసుకున్నాం. ఒకటే పాయింట్కి వచ్చింది. ఎందుకంటే ఒక పాయింట్ వచ్చినప్పుడు అంతకంటే ఎక్కువ పోకూడదు. వెంటనే ఆపి ఇంకో బకెట్ అయితే తీసుకుంటున్నాం. ఇప్పుడు హైదరాబాద్ పోయినాక మా ఆఫీస్లో బకెట్లు ఉంటాయి. ఆడ ఒక 4-5 బకెట్లు వేసుకుంటే ఇంకా మళ్ళీ లోడుకోయేంత వరకు పెద్ద టెన్షన్ అయితే ఉండదు. మేమైతే ఆడ టిఫిన్ చేసి బయలుదేరిన తర్వాత నాన్ స్టాప్ అయితే వచ్చినాం. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ టాటా షోరూమ్ దగ్గర మాత్రమే ఆపినాం. ఇక్కడ టాటా షోరూమ్ కాడ డెఫ్ ఆయిల్ పోసుకొని మళ్ళీ నాన్ స్టాప్ కొట్టినామంటే చక్కగా హైదరాబాద్ దాకా ఆపం. లంచ్ కూడా అక్కడనే చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు వంట వండుకోము. ఎందుకంటే రేపు ఎట్టి పరిస్థితుల్లో అన్లోడ్కోయే ప్రయత్నం చేద్దాం. అట్లా చేస్తేనే మనం దసరా పండుగకి ఇంటికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి లేపాడు కెన్ ఐ హెల్ప్ యూ? యూ ఇడియట్.
లేబరా ఓకే డన్. ఈ పక్క అయిపోయి పర్యటన నేను కరెక్ట్గా పెట్టిన ఇంగ్లీష్ టాక్ ఇంగ్లీష్. సో ఫ్రెండ్స్, ఆ కామారెడ్డి ఆర్టీఓ ఆఫీస్ కాడ నుంచి ఇంకెక్కడ ఆపలేదన్నమాట. నాన్ స్టాప్గా వచ్చినాం. ఇగో హైదరాబాద్ ఈ దండుపల్లి గ్రామం అనే కాడ ఈడ వెనకాలైతే ఆకలేస్తుంది, ఇలా వంట వండుకోలేదు కదా, ఎందుకంటే ఎట్టపోయి దసరా పండుగ పోవాలని చెప్పేసి నాన్ స్టాప్ డ్రైవింగ్ అయితే చేసినాం. మన మార్కస్ అయితే ఇప్పటి వరకు బిర్రుగా వన్నాడు. టిఫిన్ చేసినామా పొద్దున అప్పుడు వన్నాడు, ఇప్పుడు లేపిండు. అది కూడా నేను లేపితే లేచిండు. ఆడ రైస్ ఉంది, ఆ బోటి రైస్ అవన్నీ ఉంటాయి కదా రోడ్ సైడ్, అవి ఉన్నాయి. సో ఇక్కడ తినేసి, ఎందుకంటే ఇప్పటికే టైం ఆల్రెడీ 3 దాటింది. ఇక ఇప్పుడు కూడా తినలేదనుకో, తర్వాత తిన్నా కానీ మంచి అనిపించదు. కాబట్టి ఇక్కడ తినేసి ఆఫీస్ కాడికి వెళ్ళి మనం డీజిల్ ఇట్లా కొట్టించుకొని స్నానాలు చేసి మళ్ళీ బయలుదేరినాం అనుకో, నైట్ ఎంతవరకు వీలైతే అంతవరకు కొడదాం. సేమ్ ఓకేనా? దా పనులు మార్కస్ మాట్లాడేవరా? పట్టిరా? సరిపోయిందా నిద్ర? ఎంతసేపు పడినవరా? ఎన్ని గంటలు పడినావు గుర్తుందా? టైం ఎంత చూసుకో ఒకసారి. తినుడైతే అయిపోయింది. ఇంకా మనం బిల్లు కట్టేసి అయితే నాన్ స్టాప్ కొట్టేద్దాం డైరెక్ట్గా బంక్ దగ్గర తప్ప ఇంకేడ ఆపేదైతే లేదు. ఫ్లైఓవర్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్ అయ్యేంత వరకు ఈ ట్రాఫిక్ ఎప్పుడైనా అంతే. ఆ నుంచి చక్కగా గుసాయిచ్చి కొడితే ఏడ కూడా ఆపకుండా నాన్ స్టాప్ తోలు కూడా వచ్చినాం. అవుటర్ రింగ్ రోడ్ అయితే దిగుతున్నాం, సాగర్ రింగ్ రోడ్ కాడ. ఈ నుంచి ఒక 5-6 కిలోమీటర్లు పోతే మన ఆఫీస్ అయితే వస్తుంది అనమాట. ఆడికి పోయి డీజిల్ ఫుల్ ట్యాంక్ చేసుకొని డెఫాయిల్ కూడా మొత్తం నింపుకొని పోయినామంటే ఒక పని అయిపోతుంది. ఎందుకంటే మనకి ఏడ పోయినా డెఫాయిల్ సాలని అయిపోతుంది. ఇంకా డెఫాయిల్ తీసుకొని అడ్వాన్స్ తీసుకొని బయలుదేరినామంటే ఇంకా ఆపేదైతే లేదు. ఎందుకంటే నిజం చెప్పాలంటే నాకు అసలు ఓపికనే లేదు. ఇలా పొద్దుముకులు తోలిన బండి వీలైనంత వరకు శాతైనంత వరకు అయితే తోలుదాం. ఇక్కడ కనిపించే రైట్ సైడ్ ఉన్న ఇండియన్ ఆయిల్ బంకే మాది. షేర్ కూడా స్టార్టింగ్లో ఉంటుంది. ముందుకు అయితే యూటర్న్ చేసుకొని రావాలి. యూటర్న్ కాడ అయితే మస్తు దమ్ అవుతుంది. ఇక్కడ మా బండ్లు అయితే అయినాయి కొన్ని. ఎవరెవరో ఆడుకోతే తెలుస్తుంది, మరి చూడాలి ఎవరున్నారో ఆడ. ఖచ్చితంగా మా ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు మొత్తం మాకు అందరూ టచ్లోనే ఉంటారు కాబట్టి అందరూ తెలుసు నాకు. మ్యాక్సిమం కొంతమంది మాత్రమే తెలియదు. ఈడంగానే యూటర్న్ చేసుకోవాలన్నమాట. మస్తు దమ్ అవుతుంది ఈడ. ఎందుకంటే బండ్లు బయటికి వెళ్ళి ఆ డౌనల్ ఉంది, డౌనల్ నుంచి బుయ్యని ఉరికొస్తాయి బండ్లు. మాకైతే మస్తు ఇబ్బంది అవుతుంది ఇక్కడ యూటర్న్ చేసిన ప్రతిసారి అయితే. నెక్స్ట్ ఎట్టయితే ఏంటంటే ఒకసారి కార్ రోల్ అయితే హెవీ స్పీడ్గా వస్తారు, బండి యూటర్న్ చేసుకుంటుందని చూసి కూడా అట్లనే ఉరికొస్తారు. అయినా తప్పదు, ఎందుకంటే ప్రతిసారి రివర్స్ గేర్ అయితే పడుతుంది మాకు ఇక్కడ. ఇదే మా ఆఫీస్, ఇదే బంక్, ఇదే పంచర్ కొట్టిదే, గ్రీస్ కొట్టిదే, అన్నిటికీ ఇదే అనమాట. లోపలైతే డీజిల్ కొట్టించుకొని బయలుదేరి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. అరే బండిలో గుడ్డ ఉందిగా, అట్టు తీసుకొచ్చి అటు ఈ పేపర్లో సీనాకి ఇచ్చి వస్తాను బ్రో. రెస్యూళ్ళు తినైనా మాకు ఏవి అవే ఇవి ఏవి లేదు అలా లేవన్నా అంటే అవి అట్టనే ఉన్నాయి, అట్టనే తీసుకొచ్చి ఇవ్వలేదు గవే ఇచ్చిండు. దొరకలే డ్రైవర్, డ్రైవర్ దొరికిచ్చినావు కానీ శంకర్కి ఏది లేదు, జీపీఎస్ లేదు, ఏం లేదు, గవే పేపర్లు. సో మనది 495 కిలోమీటర్లు తిరిగింది మన రీడింగ్. దగ్గర తీసుకురా 494 కిలోమీటర్స్ తిరిగింది. 495 కిలోమీటర్లకు గాను 184 లీటర్లు డీజిల్ అయితే పట్టింది. సో రోడ్డు కొంచెం బాగాలేదు కాబట్టి కొంచెం ఎక్కువే పట్టింది. ఇప్పుడు న్యూట్రల్ చేద్దాం. ఈ రోడ్డు మంచిగా మైలేజ్ వస్తుంది, ఎంత వస్తుందో చూద్దాం.
సో మనకు కొంచెం పనులు ఉన్నాయి. లెఫ్ట్ ఫైల్ బకెట్ ఇట్లా అవన్నీ వేసుకోవాలి. అవన్నీ వేసుకొని వీలైతే స్నానం చేద్దాం, లేకపోతే లేదు చెప్తాను. సో ఫ్రెండ్స్, బండి పని అయితే అయిపోవడానికి 7:30 అయింది. కాసేపు మాట్లాడుకొని బయలుదేరుతున్నాం. ఇంకా డీజిల్ కొట్టించుకున్నాం, గ్రీస్ కొట్టించుకున్నాం. మనోడు అద్దాలు తుడిచిండు, కానీ లాభం లేదు, ఎందుకంటే మళ్ళీ వాన పడ్డది. ఎఫ్ఐఎల్ కూడా ఫుల్ చేసుకున్నాం. రీడింగ్ అయితే 0 చేసిన. ఆడికంటే హాయ్ బోలో, హాయ్ బోలో భయ్యా, హాయ్ బోలో. సో ఫ్రెండ్స్, బాలనగర్ దగ్గర చూశారు కదా ఫ్రెండ్స్, ఎంత ట్రాఫిక్ అయితే అయిపోయింది. అవుతులే కానీ చాలా దూరం అయింది. ఒక 3-4 కిలోమీటర్స్ వరకు అయింది ట్రాఫిక్. ఎండ్ ఆఫ్ ద ఫ్లైఓవర్ వరకు అయితే ట్రాఫిక్ అయిపోయింది. సో ఎంత టైం పడుతుందో తెలియదు. సో హాయ్ ఫ్రెండ్స్, ఎర్రవెల్లి చౌరస్తా దాటినాక తెలంగాణ బార్డర్ దగ్గరలోకి వచ్చినాక చాలాసేపటి నుంచి అయితే ట్రాఫిక్ జామ్ అయింది. అసలు ఏమైందో కూడా తెలియదు. చాలాసేపు అయింది బండ్లాగా అయితే, కనీసం మూవ్ కూడా కావట్లేదు. అక్కడ ఏం జరిగిందో కూడా తెలీదు. ఈ బస్సు చూడండి ఎంత గుద్దల పెట్టిండు ఆ బండికి. ఆ వెనకున్న ట్రక్కు ఎంత అంచున పెట్టిండు పోయి. ఒకవేళ మూవ్ చేసేటప్పుడు ఏదన్నా కొంచెం వెనక్కి వచ్చినా ఏంది పరిస్థితి. సో అంబులెన్స్ కూడా వెళ్తుంది, ఏందో అర్థం కావట్లేదు మరి నాకు కూడా. మరి అంబులెన్స్ ఎక్కడికి వెళ్తుందా ఇంకెక్కడికి వెళ్తుందో తెలియదు. అసలు అక్కడ ఏం జరిగిందో కూడా తెలియదు మనకి. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే అంబులెన్స్లు ఒకటి కాదు, దాదాపుగా 3-4 అంబులెన్స్లు అయితే వచ్చినాయి. మరి ఏం జరిగిందో తెలియదు. ఒక రైట్ సైడ్ హైవేలు అయితే ఒక 2 అంబులెన్సెస్ ఉన్నాయి. ఇక్కడైతే ఇక్కడ ఒక 2 అంబులెన్స్లు ఆపారు. ఇక్కడ పోలీస్ జీప్ ఉంది, అక్కడ అంబులెన్స్లు ఉన్నాయి. సో ప్రమాదం అయితే ఏదో పెద్దదే జరిగినట్టు తెలుస్తుంది. బస్సు కింద పడ్డదా? అయ్యో, అరే బస్సు పడ్డది. అయితే నేనైతే షాక్ అయినా అనమాట. అయితే బస్సు ఒకటే అయింది అనుకున్నా ఫస్ట్. దాని తర్వాత అర్థమైంది ఈ ట్రక్ కూడా యాక్సిడెంట్ అయింది. దీనికి తగిలే పడ్డదంట. అది ముందుకు వచ్చినాక కాకపోతే పెద్దగా డ్యామేజ్ అయితే కాలేదు. దాని నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇది లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న బొలెరో కూడా మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఇది కూడా యాక్సిడెంట్ అయిపోయింది అనమాట. సరేలే అని కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇది ఇక్కడ కనిపిస్తున్న ఇన్నోవా కారు కూడా మొత్తం బానెడిగినట్టు మొత్తం లేచిపోయింది. అది చిన్న ప్రమాదం అయితే కాదు. ఆ బస్సు అయితే అడ్డం పడ్డది, చాలా మంది గాయాలైనాయి. అయితే ప్రమాదం లెక్క అయితే ఇంక అనిపిస్తలేదు అది. కాకపోతే చిన్న చిన్న గాయాలతో అయితే బయటపడ్డారు. చూసురు కదా అన్న, బస్సు డ్రైవర్లు జర చిన్నగా తోలండి. మీరు తోలక ఎట్లుంటుంది అంటే ఒక్కోసారి మాకే ఉచ్చబడుతుంది. వచ్చి ముందు కొరకు కటింగ్లు కొడతాయి. మళ్ళీ తీసుకుని మేమేం చేస్తామంటే అలా ప్యాసింజర్ ఉంటారు కదా, పుసుకుని తగులుతే ఏమైతే అని చెప్పేసి మీరు ఎంత వచ్చినా మేము పక్కకు జరుగుతాం. అది మీకు అర్థం కాదు, భయపెట్టాలని చెప్పి మీరు వద్దుతారు. మేము కానీ ఒకటేసారి భయపడకుండా అట్టే బండి సైడ్ తిప్పకుండా అనుకో మొత్తం వెళ్ళిపోతాయి. జర జాగ్రత్త ఉండండి. 2016-17లో ఇది అప్రోచ్ అయినప్పుడు నేను సిమెంట్ బండ్లు డ్రైవ్ చేసేదన్నమాట. ఇది ఈ కంపెనీకి మేము సిమెంట్ బాగా అన్లోడ్ చేసేవాళ్ళము. కియా మోటార్స్ చాలా పెద్ద కంపెనీ ఇది. నాకు తెలిసి ఇండియాలో మరి ఇంకెక్కడుందో నాకైతే తెలీదు. నాకు తెలిసి అయితే ఇక్కడనే ఉంది. నాకు చెప్పిన వాళ్ళు కూడా ఇక్కడే ఉంది ఇండియాలో, ఇంకెక్కడా లేదని చెప్పారు.
లోడింగ్లో అన్నం తింటున్నాను తప్పుగా అయితే అనుకోకండి అన్న, ఎందుకంటే చాలా బండ్లు లోడ్ అయినాయి ఆడికి. ఇవాళైతే 2 బండ్లు అయితే అన్నారు అన్లోడు. మొత్తం అందరం కలిసే పోతున్నాం కట్ట కట్టుకొని. మనం పండగ రావాలంటే ఖచ్చితంగా ఈరోజు అన్లోడ్ చేయాలి. రేపైతే ఏమో కానీ రేపైతే ఆదివారం కాబట్టి రేపు అన్లోడ్ కావాలని చెప్పిండు. అందుకనే ఒక్క నిమిషం కూడా డిలే చేయకుండా సో నాన్ స్టాప్లో డ్రైవింగ్లోనే అన్నం కూడా తినుకుంటూ పోతున్నాం అనమాట. స్టార్ట్ చేసేది మేమైతే బెంగళూరు అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడ చింతామణి సర్కిల్ దగ్గర దేవనల్లి దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని పోతే చక్కగా వెళ్ళిపోతే ఇంకా అన్లోడ్ పాయింట్కి అయితే వెళ్ళిపోతాం మేము. సో అన్లోడ్ అయిపోయిన తర్వాత తొందరగా ఏదో ఒకటి గీమ్లాడి, ఎందుకంటే అందరికంటే ముందు నా బండే ఉంది. సో నా అన్లోడింగ్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు కాబట్టి ఖచ్చితంగా నాది అన్లోడ్ అవుతుంది. అన్లోడ్ చేయించుకొని మళ్ళీ కృష్ణపట్నం లోడింగ్ పోయి అక్కడ మొదలు పెడదాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మేము పడ్డ కష్టానికి అయితే ప్రతిఫలం అయితే దక్కింది. అన్లోడ్ అయితే అయింది బండి, అన్లోడ్ అంతా అయిపోయింది బండి. మార్కస్ పైన పట్ట కడుతున్నాడు. ఇంకా మన హిందీ అన్న జావేద్ భాయ్ ఉదర్ సే ఆరే ఇటు నుంచి వస్తుండే, ఆయనది కూడా నెక్స్ట్ అవుతుంది. ఇప్పుడు ఆయనది పట్ట కట్టినాం అనమాట, పట్ట మడత చేసినాం. సో ఫ్రెండ్స్ అన్లోడ్ అయితే అయిపోయింది. మేము ఇక్కడ నుంచి కృష్ణపట్నం పోర్ట్కి అయితే పోతున్నాం, నెల్లూరు పోర్ట్కి. ఆడికి పోయి ఆడ నుంచి మళ్ళీ బళ్ళారికి అంట. సో చూద్దాం, తెల్లారిలోపు ఆడికి పోయాలి, అన్లోడ్ చేయాలా, మళ్ళీ పండగకి ఇంటుకోవాలా. సో నేను ఈ 2 రోజులు వీడియో పెట్టకపోవడానికి కారణం ఏంటంటే నాకు ఎడిటింగ్కు టైం ఉండలేదు, ఆగి ఎడిటింగ్ చేసే టైం లేదు. సో అందుకనే నేను వీడియో పెడతలేను, వదులుతా మెల్లగా, అన్నీ వదులుతా.